పరమాత్మ గురించి, సృష్టి గురించి, నేను ఎవరు మరియు మరణానంతరము జీవాత్మ ప్రయాణం లేక పునర్జన్మల గురించి తెలుసుకోవాలి అని కోరుకునే వారికి శతకోటి ప్రణామాలు. మహాభారత యుద్ధ ప్రారంభానికి ముందు దుఃఖితుడైన అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించిన ఈ భగవద్గీత భూమిపై ఉన్న ప్రతి మనిషికి మహోన్నతమైన మార్గదర్శకము. పరమాత్మ, విశ్వము మరియు మనస్సు ఈ మూడింటి అనుసంధానమే ఈ భగవద్గీత. కావున శ్రీకృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతను నీకే ఉపదేశిస్తూ ఉన్నాడు అనే దృఢమైన భావముతో నీవు ఈ భగవద్గీతను అర్థం చేసుకోవాలి. అనంతమైన పరమాత్మలో అణుమాత్రంగా వ్యక్తమై ఉన్న సమస్త చరాచర జగత్తులో ఉన్న మానవులు కూడా పరమాత్మ స్వరూపులుగా భావించి నాలో ఆధ్యాత్మిక అహంకారము అణుమాత్రము కూడా లేకుండా ప్రతి ఒక్కరిని చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటూ ఉన్నాను. ఈ వీడియోలో శ్రీకృష్ణ పరమాత్మ సమస్త మానవాళికి కూడా విముక్తి కలిగించే భగవద్గీత సారాంశము అయిన ప్రతి అక్షరము, ప్రతి పదము, ప్రతి మాట కోహినూర్ వజ్రము కన్నా చాలా గొప్ప విలువైనదిగా భావించి మీరు ఈ వీడియోలను పూర్తిగా అర్థము చేసుకొని మోక్ష మార్గమునకు చేరడమే కాకుండా ఈ వీడియోలను ప్రతి ఒక్కరికి మరియు వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోలను షేర్ చేసి ఈ ఆధ్యాత్మిక మహాయాత్రలో మీరు కూడా భాగస్వాములు కావాలని వేడుకుంటున్నాను. 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగము. ఈ 9వ అధ్యాయంలో విస్మయాన్ని, పూజ్యభావాన్ని, భక్తిని ఉత్పన్నం చేసే తన యొక్క సర్వోత్కృష్ట మహిమలను గురించి చెబుతున్నాడు. అర్జున, నీకు నా మీద నమ్మకము ఉంది కాబట్టి ఈ యొక్క అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వక విజ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు తెలియజేస్తాను. ఇది తెలుసుకున్న తర్వాత నీవు భౌతిక సంసార బాధల నుండి విముక్తి చేయబడతావు. ఈ జ్ఞానము అన్ని విద్యలకు మించిన ధన్యుడగు జ్ఞానము మరియు గోప్యమైనది. ఇది విన్నవారిని పవిత్రం చేస్తుంది. ఇది నేరుగా అనుభవపూర్వకముగా తెలుసుకోవటానికి వీలైనది, ధర్మబద్ధమైనది, ఆచరించటానికి సులభమైనది, శాశ్వతమైన ఫలితమును ఇచ్చేటటువంటిది. ఈ ధర్మము యందు విశ్వాసము లేని జనులు నన్ను పొందలేకున్నారు. వారు పదే పదే జనన మరణ చక్రములో ఈ లోకానికి తిరిగి వస్తుంటారు. ఈ సమస్త విశ్వము నా అవ్యక్త స్థితి యందు వ్యాపింపబడి ఉన్నది. సమస్త ప్రాణులు మరియు లోకములు నా యందే స్థితమై ఉన్నాయి, కానీ నేను వాటి యందు స్థితుడను కాను. కాబట్టి ప్రాణులు నాలో స్థిరముగా ఉండవు అనే నా ఈ దివ్య శక్తి యొక్క అద్భుతమును గ్రహింపుము. నేను సమస్త ప్రాణుల సృష్టికర్తను మరియు నిర్వాహకుడను అయినా నేను వాటిచే గాని లేదా భౌతిక ప్రకృతిచే గాని ప్రభావితము కాను. అంతటా వీచే ప్రబలమైన గాలి కూడా ఎలా ఎల్లప్పుడూ ఆకాశంలోనే స్థితమై ఉంటుందో అదే విధముగా సర్వ ప్రాణులు కూడా ఎల్లప్పుడూ నాయందే స్థితమై ఉంటాయి. కల్పాంతరమున సమస్త ప్రాణులు నా యొక్క ఆదిమ ప్రకృతి యందు విలీనమవుతాయి. తదుపరి సృష్టి ప్రారంభంలో నేను వాటిని మరలా వ్యక్తపరుస్తాను. నా ప్రాకృతిక శక్తిని ఆధీనంలో ఉంచుకొని ఈ అసంఖ్యాకమైన జీవరాశులను వాటి వాటి స్వభావాల అనుగుణంగా మరలా సృష్టి చేయుచున్నాను. ఈ కార్యములు ఏవి నన్ను బంధించలేవు. నేను ఒక తటస్థ పరిశీలకుడిగా ఈ కర్మలు ఏవి నన్ను అంటకుండా అనాసక్తితో ఉంటాను. నా యొక్క నిర్దేశంలో పనిచేస్తూ ఈ భౌతిక శక్తి సమస్త చరాచర భూతములను జనింపచేయును. ఈ కారణము వలన భౌతిక జగత్తు మార్పుకు లోనగుచుండును. అంటే సృష్టి, స్థితి మరియు లయలు జరుగుచుండును. నేను నా సాకార మనుష్య రూపములో అవతరించినప్పుడు మూఢులు నన్ను గుర్తించలేకున్నారు. సకల భూతములకు మహేశ్వరుడైన నా వ్యక్తిత్వము యొక్క దివ్యత్వము వారికి తెలియదు. భౌతిక మాయాశక్తిచే భ్రమకు లోనైనటువంటి జనులు
అసుర మరియు నాస్తిక భావాలను పెంపొందించుకుంటారు. ఆ అయోమయ స్థితిలో అభ్యుదయం, సంక్షేమం కోసం వారి ఆశలు వ్యర్థమవుతాయి. వారు ఫలాశక్తితో చేసే కర్మలన్నీ నిష్ఫలమే మరియు వారి అజ్ఞానము అయోమయ స్థితిలో ఉంటుంది. కానీ నా యొక్క దివ్య శక్తిని ఆశ్రయించిన మహాత్ములు నేనే పరమాత్మను మరియు సమస్త సృష్టికి ఆది మూలము అని తెలుసుకుంటారు. అనన్య చిత్తముతో కేవలం నాయందే మనసు లగ్నం చేసిన వారు నా భక్తిలో నిమగ్నమవుతారు. ఎల్లప్పుడూ నా దివ్య లీలలను మరియు మహిమలను స్మరణం చేసుకుంటూ దృఢ సంకల్పంతో పరిశ్రమిస్తూ వినయముతో నా యందు ప్రణమిల్లుతూ నిరంతరం వారు నన్ను ప్రేమయుక్త భక్తితో ఆరాధిస్తుంటారు. మరికొందరు జ్ఞాన సముపార్జన యజ్ఞంలో నిమగ్నమై నన్ను చాలా రకాలుగా ఆరాధిస్తారు. కొందరు తమతో అభేదమైన ఏకత్వంగా చూస్తారు. మరికొందరు నన్ను తమ కంటే వేరుగా పరిగణిస్తారు. ఇంకా కొందరు నా యొక్క విశ్వరూపము యొక్క అనంతమైన ఆవిర్భావములలో ఆరాధిస్తారు. నేనే వైదిక కర్తృవును, నేనే యజ్ఞమును మరియు సమర్పించు నైవేద్యమును నేనే ఔషధ మూలికను మరియు నేనే వేద మంత్రమును, నేనే ఆజ్యము, నేనే అగ్ని మరియు సమర్పించే కార్యమును. ఈ జగత్తుకు నేనే తండ్రిని, జగత్తుకు నేనే తల్లిని కూడా, సంరక్షకుడిని, పితామహుడిని నేనే పవిత్రమునర్చేవాడిని, జ్ఞానము యొక్క లక్ష్యమును, పవిత్ర శబ్దము ఓంకారమును ఋగ్వేదమును, సామవేదమును మరియు యజుర్వేదమును నేనే సమస్త భూతముల సర్వోన్నత లక్ష్యమును మరియు నేనే వారి యొక్క నిర్వాహకుడను, స్వామి, సాక్షి, నివాసము, ఆశ్రయము మరియు స్నేహితుడను. నేనే సృష్టికి మూలము, అంతము మరియు ఆధారము. నేనే శాశ్వత స్థానమును మరియు సనాతన బీజమును. నేను సూర్యుని రూపములో వేడిమిని ప్రసరిస్తాను మరియు నేనే వర్షమును అవుతాను, కురిపిస్తాను. నేనే అమరత్వమును మరియు మృత్యు రూపంలో వస్తాను. నేనే ఆత్మను మరియు నేనే పదార్థమును కూడా. వేదములలో చెప్పబడిన సకామ కర్మకాండల పట్ల మొగ్గు చూపేవారు నన్ను యజ్ఞ యాగాదులచే పూజిస్తారు. యజ్ఞ శేషము అయిన సోమరస పానము చేయటం ద్వారా పాపాలన్నీ పోయి పవిత్రులైన వీరు స్వర్గలోకాలకు పోవటానికి ఆశిస్తారు. వారి పుణ్య కర్మల ఫలంగా వారు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని లోకానికి వెళతారు మరియు దేవతల విలాసాల భోగాలన్నీ అనుభవిస్తారు. స్వర్గలోకము యొక్క విశాలమైన భోగములు అనుభవించుటచే వారి యొక్క పుణ్య ఫలము అంతా తరిగిపోయిన తర్వాత వారు తిరిగి భూలోకానికి వస్తారు. ఈ విధంగా భోగ వస్తు ప్రాప్తికై వైదిక కర్మకాండలను ఆచరించేవారు భూలోకానికి పదే పదే వచ్చి పోతుంటారు. ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ మరియు నా యందు అనన్య భక్తితో నిమగ్నమైన వారుంటారు. అలా నాయందే సతతము మనస్సు నిలిపిన వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను మరియు వారికి ఉన్నదానిని నేను సంరక్షిస్తాను. ఇతర దేవతలను శ్రద్ధతో ఆరాధించేవారు కూడా నన్నే పూజించినట్టు, కానీ అది వారు సక్రమమైన పద్ధతిలో చేసినట్టు కాదు. సమస్త యజ్ఞములకు భోక్తను మరియు ఏకైక అనంతమైన పరమాత్ముడను నేనే. ఎప్పుడైతే నా ఈ యొక్క పరమేశ్వర తత్వమును తెలుసుకొనని వారు తిరిగి పుట్టవలసినదే. దేవతలను పూజించేవారు దేవతల యందు జన్మిస్తారు. పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతల దగ్గరికి వెళుతారు. భూత ప్రేతాత్మలను అర్చించువారు అలాంటి వాటిల్లో పుడతారు మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు. నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకు కానీ, ఒక పువ్వు కానీ, ఒక పండు కానీ లేదా నీరైనా కానీ సమర్పిస్తే ఆ స్వచ్ఛమైన మనస్సు గల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన ఆ మనస్సును స్వీకరిస్తాను. నీవు ఏ పని చేసినా, నీవు ఏది తిన్నా, నీవు యజ్ఞములో అగ్నికి ఏది సమర్పించినా,
నీవు ఏది బహుమతిగా దానమిచ్చినా మరియు ఏ నిష్టలను ఆచరించినా వాటిని నాకు సమర్పించినట్టుగా చేయుము. అన్ని పనులను నాకే అర్పితం చేయటం ద్వారా నీవు శుభ అశుభ ఫలితముల బంధనముల నుండి విముక్తి చేయబడతావు. సన్యాసము ద్వారా నీ మనస్సు నాయందే లగ్నమై నీవు విముక్తి చేయబడతావు మరియు నన్ను చేరుకుంటావు. నేను సర్వ ప్రాణుల యందు సమత్వ బుద్ధితో ఉంటాను. నేను ఎవరి పట్ల పక్షపాతముతో కానీ లేదా విరోధ భావముతో కానీ ఉండను. కానీ ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు నా యందే నివసిస్తారు మరియు నేను వారి యందు నివసిస్తాను. పరమ పాపిష్టి వారు అయినా సరే నన్ను అనన్య భక్తితో పూజిస్తే వారిని పుణ్యమూర్తులుగానే పరిగణించాలి. ఎందుకంటే వారు సరి అయిన నిర్ణయము తీసుకున్నారు కాబట్టి త్వరితగతిన వారు పుణ్యమూర్తులు అవుతారు మరియు శాశ్వతమైన శాంతిని పొందుతారు. ఓ కుంతి పుత్రుడా, నా భక్తుడు ఎన్నటికీ నష్టమునకు గురి కాడు అని ధైర్యముగా ప్రకటించుము. ఏ జీవి అయినా నన్ను శరణు జొచ్చినా వారంతా నా పరమపదమును పొందుతారు. ఇక పుణ్యాత్ములైన రాజులు మునులు సునాయాసముగా నన్ను చేరగల పుణ్యమూర్తులు. కాబట్టి తాత్కాలికమైన మరియు సుఖము లేని ఈ ప్రపంచంలోకి వచ్చాక ఇక నా యందు భక్తితో నిమగ్నమవుము. ఎల్లప్పుడూ నన్నే స్మరించుము. నా పట్ల భక్తి భావముతో ఉండుము. నన్ను ఆరాధించుము మరియు నాకు ప్రణామాలు అర్పించుము. నీ మనస్సు మరియు శరీరము నాకు అర్పించుటచే నీవు నాలోనికి నిస్సందేహముగా వచ్చెదవు. ఈ అధ్యాయము సమాప్తము. తదుపరి భగవద్గీత అధ్యాయము కొరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.